ఏం పని చేస్తారు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 5 ఎకరాలు నాకు, మా కొడుకు మొత్తం 9 ఎకరాలు. రైతు బంధు పడ్డదా మీకు? పల్లె. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు వ్యవసాయం? మేము 30 సంవత్సరాలు నుంచి వాటి. 30 సంవత్సరాల నుంచి. ఇప్పుడు యూరియా ఇబ్బంది ఎట్లా ఉంది? యూరియా కొరత బాగా కొరత ఉన్నది. దొరుకుతలు ఆన్లైన్ చేస్తేనే దొరకలేదు, లేపలేదు. దొరుకుతలు మస్తు ఇబ్బంది అవుతుంది. ఎకరానికి ఎంత ఇస్తున్నారు బస్? ఏంటిది యూరియా బస్తా ఎకరానికి ఎంత? 4 బత్తాలు 5 బత్తాలు అంతే. ఎకరానికి 4-5. అప్పుడు ఎట్లా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ అప్పుడు బాగుండే, అన్ని ఏ బత్తాలైనా ఏ దొరికినాయి. కానీ ఇప్పుడు రేటు బాగా పెరిగినాయి. 20 100 50. 28 మన వాపతి 1800 1900 బాగా రేటు పెరిగినాయి, బాగా పెరిగిన రేటు. ఇప్పుడు 6 గంటలు వస్తుందా మీ ఇంట్లో? ఏంటిది 6 గ్యారెంటీలు? గ్యారెంటీలా ఏమిటో ఒక గ్యాస్ కూడా 3 సార్లు వేసిండు. కరెంటు ఇప్పుడు గ్యాస్ 500 వస్తుందా? వస్తలేదు, మళ్ళీ కట్ చేసిండు. సన్న బియ్యం వస్తుందా? సన్న బియ్యం వస్తానే. ఇప్పుడు మహిళలకు 2500 ఇస్తానని చెప్పిండు. ఇలా ఇస్తాడు, ఇంక ఇవ్వాలి వరకు ఇలా. మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మీకు? నాకు 50 ఉంటుంది. 50 ఉంటుందా? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ప్రభుత్వం? కేసీఆర్ ప్రభుత్వం అప్పుడే మంచిగున్నది. కేసీఆర్ ఏం చేసిండే? అందరు కేసీఆర్ మంచిగా, కరెంటు మంచిగా ఇచ్చిండు, ఊరే బత్తాలు మంచిగా ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, అన్ని మంచిగా చేసిండు. కానీ ఏది లేదు, మన రుణమాఫీ చేస్తాను, రుణమాఫీ చేయలే ఇంతవరకు కాలేదు. ఇప్పుడు రుణమాఫీ నాకు అసలే కాలేదు ఇంతవరకు. నాకు అది 1,50,000 ఉండే, ఇంతవరకు కాలే. మా భార్యకు కాలే, మాకు కాలే, ఎవరికి కాలే. అంతేగా ఏమున్నది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పి ఇచ్చిండా మీకు పథకాలు? 99 ఇచ్చిండు. 99 1 లక్ష అయినాయి అప్పుడు. అదే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మేము ఇవి ఇస్తా అని చెప్పలేగా మీకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇవి చెప్పిండుగా మీకు అన్ని ఇస్తానని. అన్ని ఇస్తానని కానీ ఏది ఇస్తలేడు. ఒక కరెంట్ ఒకటి వస్తుంది. కరెంట్ అంటే ఇప్పుడు కరెంట్ 24 గంటలు కరెంట్ వస్తుంది. ఇప్పుడు బంద్ చేసిండు. 20 గంటలు ఏం లేదు. రాత్రి 1 గంటకు వస్తుంది, 1 గంటకు వచ్చి మళ్ళీ సాయంత్రం 5 గంటలకు పోతుంది. కానీ ఇప్పుడు ఈ 2 నెలల నుంచి మొత్తం బంద్ చేసిండు. తెల్లారంగా 6:30కి ఇస్తాడు. మీకు పొలం ఉందా? పొలం 5 ఎకరం, 5 ఎకరాలు 4 ఎకరాలు. ఏం ఓట్లు వేసాను మీరు? 6 వేసినాం వానకాలం. ఈ యాసింగ్ కూడా మనకు అవి వేసినాం 2 సంవత్సరాల నుంచి. ఇప్పుడు దొడ్లు కొనని అని చెప్తున్నాడుగా, కొంటలేడు, బోనస్ ఎత్తలేడు. ఏమన్నా సన్న వడ్లు పెట్టు అంటాడు. దిగుబడి వస్తుందనే సన్న వడ్లు రాదు. 30 వస్తుంది. ఎట్లనే మరి మీ పరిస్థితి ఎట్లా? ఇక పరిస్థితి అంటే ఇక మనం అవి అంటే అవి సన్నగా పోతాయని సన్నగా పెట్టుకోడు. అట్లా దొడ్డు పెడితే వాళ్ళు కొంటలేరు కదా. సరే ఇప్పుడు సన్నది పెడితే ఎక్కువ మందులు కొట్టాలి, యూరియా సెలవు కూడా ఎక్కువ ఉండాలి, మందులు కూడా సారా కొట్టాలి. మందులు కూడా సారా కొడితే టైం కూడా రైతు బంధు ఇస్తలేడు. పోయినసారి ఒక 6,000 2 సార్లు ఇచ్చిండు. ఇక ఇప్పుడు ఇంతవరకు రాలే. ఇక వచ్చాక అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ రైతులు ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది బాగా అవుతుంది, బాగా అయింది ఇబ్బంది. కేసీఆర్ ఇగో నువ్వు 30 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నావు. గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉండే, ఇప్పుడు తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే? తెలంగాణ వచ్చిన కానీ మంచిగా ఉంది కేసీఆర్. అప్పుడు చంద్రబాబు అప్పుడు జర కరెంటు కొరత బాగుండే, మళ్ళీ కేసీఆర్ వచ్చాక మంచిగా ఉంది కరెంటు. ఇప్పుడు కరెంటుకి ఏం కాదు కానీ ఈ రైతు బంధు అవి ఇస్తలేడు, ఒప్పుకునే ఇస్తలేడు అంతే. ఇస్తే అయిపో రైతు బంధు కొందరు పడ్డాయి, కొంతమంది వాళ్ళే, చాలా మంది వాళ్ళే. అవి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బరాబర్ పడేదా? మాకు బరాబర్ రైతు బంధు అనేది రుణమాఫీ ఒకసారి వచ్చింది. రైతు మన భూమి బాపతి ఎప్పటికీ వచ్చినాయి. 2 ఫసలు వేసేది సంవత్సరం. ఒకసారి 4,000 ఒక సంవత్సరం, 5 సంవత్సరాలు వేసిండు. మళ్ళీ 5,000 మళ్ళీ 5 సంవత్సరాలు వేసిండు. 9 సంవత్సరాలు మంచిగా వచ్చినాయి. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఇబ్బందులు ఏమైనా? కరెంట్ కానీ నీళ్లు కానీ ఏమైనా ఇబ్బందులు కొడతలేదు. కాలం కూడా మంచిగా అయింది, నీళ్ళు అయింది, అన్నిటికైనా మంచిగా అయింది, మంచిగా అయింది. ఇప్పుడు మీ ఇటు ఎమ్మెల్యే ఎవరు? మాకు ఎమ్మెల్యే మన ఈయన కడశ్రీ హరి వాళ్ళ ఆయన, కడశ్రీ హరి. ఎట్లా ఉంది ఆయన పనితోరు? ఇక ఆయన మళ్ళీ ఇల్లు గెలిచిండు, అలా పోయిండు. ఇక ఊళ్ళోకి వచ్చి ఇంతవరకు అసలు బిల్కుల్ పనులు చేస్తున్నాడు. ఏం పని చేస్తాడు? పనులు చేస్తున్నాడు. మీరు ఏ పార్టీలో గెలిపించిండు, ఏ పార్టీలో పోయిండు? టీఆర్ఎస్లో గెలిపించినాం, కాంగ్రెస్లో పోయిండు. అంతే. ఎందుకు పోయిండు? ఎందుకు? ఇక ఆయన స్వార్థం కొర పోయిండు, మన స్వార్థం కొర పోయిండు. అని పని చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని పోయిండు. 1,400 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పిండు. ఏమైనా అభివృద్ధి అయిందా మీ ఊరు? ఇంతవరకు ఏం కాలే, అభివృద్ధి ఏం లేదు, పోయినసారికి అది ఏం చేయలేదు. ఇక ఇంతవరకు ఇప్పుడు మళ్ళీ గెలిపించుకుంటారు. మళ్ళీ సార్ వస్తే కేసీఆర్, ఇక మళ్ళీ కేసీఆర్ గెలిపించాలి. మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తున్నాడు, ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తున్నాడు. అంటాడు మా ఎన్నో వాద్యాలు చేస్తారు కానీ అన్ని అయితే అన్ని ఏది కాదు. చాలా మంది డౌట్ ఉన్నది, చాలా మందికి ఉన్నది. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏమంటున్నాడు అంటే రైతులు నన్ను ఆదరిస్తారు, రైతులే గెలిపిస్తారు అని చెప్తున్నాడు. అంటాడు ఎవరు స్వార్థం కొరకు వాళ్ళు చెప్పుకుంటారు, అంతేకాని ఆయన అయితే కష్టం ఈసారి వచ్చుడు. చాలా మంది దృష్టిలో అట్లా పడ్డది, చాలా మందిలా.
ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి రావడానికి చెప్తున్నాడు 6 గ్యారెంటీలు ఇస్తున్నాడు రుణమాఫీ ఇస్తున్నాడు రైతు బంధు ఇస్తున్నాడు అని చెప్తున్నాడు ఉచితం బస్సు వచ్చే ఇది పెట్టి అది వచ్చే ఇవి చేసి మొత్తం ఇవన్నీ రేటు బాగా పెంచే ఆ ఊరే మన 20 బత్త 1100 1250 ఉండే అట్లా అది 18 ఏ హయాంలో ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు ఉంటున్నా కేసీఆర్ అప్పుడు అంతే ఉండే అంతే ఉండే 1250 1350 ఉండే ఇప్పుడు పెరిగినాయా ఇప్పుడు 18 పోయి మళ్ళీ 1800 నిడి చేసిండు 20 కొంత 50 వేసిండు ఈ ఒక్క సంవత్సరానికి 20 కొంత వేసిండు ఇప్పుడు ఇబ్బంది మీకు ఇబ్బంది కూరమాలు 18 అవి 20 21 50 ఇంకా ఊరియా కూడా వేస్తా అంటాడు తెలియదు కానీ ఊరియా మస్తు కష్టం అప్పుడు స్టాక్ మీరు యూరియా బుక్ చేసుకోవాలంటే మీకు పెద్ద ఫోన్ కూడా లేదు ఎట్లా బుక్ చేసుకుంటారు కొడుకుతో చేపిస్తాం ఇక వెళ్తాడు మా కొడుకు కాబట్టి వెళ్తానే చేపిస్తా ఇక అంతే ఇక కష్టం మాకు చిన్న పొల్లు కాబట్టి కష్టం ఇక మా కొడుకు అతడే చేపిస్తా